ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అయితే అవుతుంది. ఇంటికి లీవ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. మేము అంత చలిలో మంచు కురుస్తున్న టైంలో ఇక్కడ ఉన్నా సరే పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండేది కాదు. జస్ట్ ఒక 1 మంత్ అయితే ఇంటికి వెళ్ళేసి వచ్చామంతే. ఆ వెదర్ నుంచి ఈ వెదర్ కి వచ్చేసరికి పిల్లలకి అస్సలు సెట్ అవ్వలేదు. ఇద్దరు పిల్లలకైతే చాలా ఫీవర్ కోల్డ్ అయితే అయింది. పిల్లల విషయంలో నెగ్లెక్ట్ చేయదని చెప్పేసి మేమైతే ఇంకా సోనం కైతే వచ్చేసాము. ఈ సోనం హాస్పిటల్ అనేది లే లదాఖ్ లోని అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్. ఈ ప్రాంతంలో అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా. ఈ హాస్పిటల్ కి రావడానికి మార్నింగ్ 8 o'clock కి వచ్చి టోకెన్ అయితే తీసుకోవాలంట. మేము హాస్పిటల్ కి వచ్చినప్పుడు 2-3 ఉన్నారంతే. చూడండి 10 o'clock వరకు ఫుల్ అయిపోయారు మంది. ఇక్కడ వీడియో తీస్తున్నంత సేపు వీళ్ళనైతే వీడియో తీయాలనే అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న పిల్లలను చూస్తే నాకైతే బొమ్మల్లాగా అనిపిస్తున్నారు. అయితే సెకండ్ నెంబర్ అనమాట. ఇంకా సిస్టమ్ లో టోకెన్ బుక్ చేసుకోవాలంట. మాకు తెలియక కొంచెం లేట్ అయ్యింది. ఇప్పుడు మాకైతే 6 నెంబర్ అలాగే 8 నెంబర్ టోకెన్స్ అయితే వచ్చేసాయి. ఈ సోనం హాస్పిటల్ కి సివిలియన్సే కాకుండా ఆర్మీ ఫ్యామిలీస్ అలాగే ఆర్మీ సోల్జర్స్ కూడా వస్తుంటారు. ఆ టోకెన్ నెంబర్ వచ్చేసరికి ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని తీసుకొని లోపలికైతే వెళ్ళాడు. ఒక పేషెంట్ ఎంబడి ఒక పర్సన్ మాత్రమే ఉండాలంట. ఇంకా నేనైతే బయటనే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టాచ్యూ వచ్చేసి పద్మశ్రీ సోనం నోర్బు గారి. హాస్పిటల్ నేమ్ వచ్చేసి సోనం నోర్బు మెమోరియల్ హాస్పిటల్ అన్నమాట. ఇక్కడైతే మెడిసిన్ అయితే అక్కడ లేవని చెప్పేసి మాకైతే బయటకైతే రాసిచ్చారు. పిల్లల కోసం మెడికల్ ఇంకా మెడిసిన్ తీసుకున్న తర్వాత ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుందామని ఇక్కడికైతే వచ్చి ఇక్కడ మేమైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. మెడిసిన్ మాత్రం చాలా బాగా పనిచేసాయి. పిల్లలు జస్ట్ 1 day లోనే కోలుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.